కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అనేక ప్రెస్ మీట్లలో మీ వ్యవహార శైలి మీరు మార్చుకోవాలి, మార్చుకోకపోతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని మీ బట్టలు ఊడదీస్తామని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, అన్యాయం చేసిన వీళ్ళందరినీ అధికారులందరినీ బట్టలు ఊడదీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి? మీ డ్యూటీ మీరు సరిగా చేయండి, సరిగా చేయకపోతే చట్టం ముందు నిలబెడతాం. అంటే బట్టలు ఊడది అంటే దాని అర్థం ఏంటి? మీ యూనిఫామ్ తీసేస్తాము అని చెప్పి చట్టం ముందు నిలబెడతాం అధికారంలోకి వస్తే అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడారు. అయితే ఇక్కడ న్యాయం వైసీపీ పార్టీ వైపు, న్యాయం జగన్ గారి వైపు ఉంది కాబట్టి సో ఈ క్రమంలోనే మరొక పోలీస్ అధికారి డిఎస్పీ మురళీ నాయక్, అదే విధంగా సిఐ ఎన్వి రమణ ఈ ఎపిసోడ్ ఎక్కడంటే పులివెందులలో డిఎస్పీ మురళీ నాయక్ గారు వైసీపీ పార్టీ నాయకులను ఉద్దేశించి కాల్చి పడేస్తా నా కొడక అని చెప్పి ఏదైతే మాట్లాడారో ఆ మాటలు పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. ఈ అంశం జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు జగన్ గారు అన్నారు, కాల్చి పారేస్తా నా కొడక డిఎస్పీ. సరే కానీ అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు కానీ అని చెప్పి, అదేవిధంగా ఎస్పీ కోయ ప్రవీణ్ గారు అక్కడికి వెళ్ళి హడావిడి చేసినటువంటి అంశాలను ఉద్దేశించి కూడా జగన్ గారు మాట్లాడడం జరిగింది. సో ఈ అంశాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ ఎపిసోడ్ జరిగిందో దీంట్లో ఆ బాధితులు ఎవరి వాళ్ళైతే బాధపడ్డారో ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలని, అది కూడా 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది డిఎస్పీ మురళీ నాయక్ కానీ అదేవిధంగా సిఐ ఎన్వి రమణ గారికి సంబంధించి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఈ ఎన్వి రమణ సిఐ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పట్టపగలే లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డాడు. ఈ పట్టుబడినటువంటి ఈ ఎపిసోడ్ లో డిఎస్పీ మురళీ నాయక్ ప్రమేయం కూడా ఉందనేటువంటి ఒక చర్చ రావడంతో మరి ఒక రోజంతా ఈయనను ఏసీపీ అధికారులు విచారించడం జరిగింది. సో ఇంకా దాంట్లో భాగంగా విచారణ ఉంటుందని కూడా చెప్పారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని చట్టం ముందు నిలబెడతాను ఏదైతే అన్నారో, జగన్ గారికి అవకాశం ఇవ్వకుండా భగవంతుడే గాని ఈ కర్మ యొక్క ఫలితం అనుభవించాలి కదా. ఇవన్నీ కూడా ఇప్పుడే వీళ్ళు కూటమి అధికారంలో ఉన్నప్పుడే మీరు సరిగా డ్యూటీ చేయకపోతే, శృతి మించి మాట్లాడితే, నోటికి ఎంత సంత మాట్లాడితే, భయభ్రాంతులకు గురి చేస్తే, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎట్లా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుందని చెప్పి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అతిపెద్ద ఎగ్జాంపుల్ గా మనం చూడవచ్చు.